హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ కూడా ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎవ్రీథింగ్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఈవెన్ ఐటీ కూడా చూసినట్టయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ రేపు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకుందాం ఇక్కడ చార్ట్ పైన. సో డైలీ టైం ఫ్రేమ్ మనం నిఫ్టీ కనుక ఓపెన్ చేసామనుకోండి, సో ఇక్కడ ఎక్కువగా అంత కన్వెన్షన్ రావట్లేదు. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ అనేది కంప్లీట్లీ ఇదే జోన్లో కంప్లీట్లీ మార్కెట్ అనేది చాలా రోజుల నుంచి మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ వచ్చేసి ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్, ఆల్ టైమ్ హైస్, ఫ్రెష్ హైస్ కాబట్టి. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ 21,800, 21,900 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ 3 days కింద మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఉంది. సో స్టిల్ ఇంకా కూడా అట్లీస్ట్ దాని మిడ్ పాయింట్ దగ్గరనే ఉన్నాం. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఇంకా కూడా ఉన్నాయి. అండ్ అరౌండ్ 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, అండ్ 21,900 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ 22,200 అండ్ 22,300 రెసిస్టెన్స్. సో నిఫ్టీ వచ్చేసి సింపుల్ అండి, నిఫ్టీ ఇవాళ కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉండే. సో సింపుల్గా మీరు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లైన్ డ్రా చేయండి. ఇవాళ డే హై అండ్ డే లో, అండ్ డే లో కింద మార్కెట్ ఉందనుకోండి, అట్లీస్ట్ 22,000 బిలో ఉంటే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ టార్గెట్స్ వచ్చేసి కింద ఏదైతే విక్ ఉందో ఈ విక్ లో అంటే 21,900 కానీ ఆ 21,880 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 22,000 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే, అండ్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ హైస్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఆ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేయవచ్చు అండ్ దానికన్నా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో. బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయండి. బికాజ్ ఈ వీక్ అంతా కూడా ఎక్స్పైరీస్ అన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో వాలటైల్ అయితే ఉంటుంది మార్కెట్. సో మంత్లీ ఎక్స్పైరీ వీక్ కాబట్టి కొద్దిగా చూసి మాత్రం ట్రేడ్ చేయండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వచ్చేసి, సో బ్యాంక్ నిఫ్టీ మనం పెట్టుకుంటాను. సో 1 minute. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీ మనకి చూసినట్టయితే ఇక్కడ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక కన్ఫ్యూజన్ జోన్లోనే ఉంది. బట్ అప్ సైడ్లో చూసినట్టయితే కంప్లీట్లీ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కంప్లీట్లీ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి డౌన్ సైడ్ నుంచి ఈ జోన్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, 45,000 లెవెల్ అండ్ 44,700 లెవెల్. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్లో చూసుకున్నారనుకోండి, ఇక్కడ మార్కెట్లో 48,000 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన లెవెల్, సో బ్రేక్అవుట్ అయింది 47,000 లెవెల్. సో ఇది సపోర్ట్ ఉండే. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత యాజ్ ఆఫ్ నో మళ్ళీ ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో ఇక్కడ మనకి 47,000 రెసిస్టెన్స్. సో దీని పైకి వెళ్తేనే బుల్లిష్ అవ్వండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి చిన్న సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు ఒక బాక్స్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండే మార్కెట్ చాలా ట్రై చేసింది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనం ఈ క్యాండిల్లో మనకి అప్ సైడ్ కూడా వెళ్ళింది. సో అదే లెవెల్ దగ్గరకు వచ్చాము. సో అరౌండ్ 46,500 లెవెల్ అండ్ 46,400 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో మోస్ట్లీ అయితే 46,300 అండ్ 46,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ ట్రై చేయలేదు, ఫెయిల్ అయింది అనుకోండి, బయర్స్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఫెయిల్ అయ్యారంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంట్రాడేలో మీరు ఎలా ప్లాన్ చేయాలనేది 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. 46,500, 400 బిలో రేపు ఉందనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 46,300, 46,000 లెవెల్ సపోర్ట్స్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై
ట్రై చేస్తుంది. ఒకవేళ సపోర్ట్స్ తీసుకోకుంటే ఇంకా ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అప్ సైడ్లో అయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. 47,000 అండ్ అబోవ్ 47,500 కూడా రెసిస్టెన్స్. అబోవ్ 47,000 మార్కెట్ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది ఫిన్ నిఫ్టీ. అండ్ ఇవాళ మార్కెట్లో ఏదైతే విక్ ఉందో అది సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి క్లియర్లీ మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ జోన్ ఫిన్ నిఫ్టీ 20,800 లెవెల్ రెసిస్టెన్స్ జోన్. అండ్ డౌన్ సైడ్లో 20,500 లెవెల్ 585 లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇది ఒక స్లైట్లీ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ మార్కెట్ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ కూడా ఒక టెస్ట్ చేసిన లెవెల్ ఉంది. సో రేపు దీని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు రేపటి ఎక్స్పైరీకి. అండ్ డౌన్ సైడ్లో 20,467 ఆర్ 20,450 లెవెల్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్ ఫాల్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే పెద్ద టార్గెట్స్ వస్తాయి మనకి అరౌండ్ ఇక్కడ మనకి 20,300 అండ్ 20,250 లెవెల్ వరకు టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ఇది మనకి మళ్ళీ సపోర్ట్ జోన్ ఫిన్ నిఫ్టీలో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. మీకు డైలీ టైం ఫ్రేమ్ కన్నా 15 minutes టైం ఫ్రేమ్ అయితే ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వాళ్ళ మార్నింగ్ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకైతే స్టాప్ లాస్ అంటూ గట్టిగా అయి ఉంటుంది. బికాజ్ ఇక్కడ చూడండి 15 minutes క్యాండిల్లోనే మార్కెట్ ఓపెన్ అయ్యింది అండ్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఈ 2 క్యాండిల్స్లోనే స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. ఇక్కడ పుట్ సైడ్ ఉన్న వాళ్ళు మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకెళ్ళి స్టాప్ లాస్ హంట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ మళ్ళీ వచ్చి అగైన్ ఇక్కడ నుంచి బేరిష్ అవుతుంది అనుకున్న వాళ్ళని ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్ ఉండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరిగింది. కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉండే ఇవాళ. సో ఇదైతే లెవెల్స్ ఉందో ఈ లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, ఇవాళ డే లో కింద మార్కెట్ ఉంటే పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 20,500 అండ్ 20,450 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అగైన్ 20,450 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ట్రైల్ చేయండి. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. సో 20,300 20,200 వరకు. అండ్ ఇక్కడ అప్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉంది. సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తుంటే అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ 20,680 లెవెల్ బ్రేక్ చేస్తే అప్ సైడ్లో 20,700 అట్లీస్ట్ దానిపైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది, రెడ్ బాక్స్. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టండి. సో అట్లీస్ట్ మార్కెట్ 20,760 అబోవ్ ఉంటే కనుక అప్పుడు మీరు సిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోండి రేపటి ఎక్స్పైరీకి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, సో ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే అప్ సైడ్లో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో అప్పర్ సైడ్లో మీరు చూసినట్టయితే 47,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ అప్పర్ సైడ్లో ఇంకా 47,500 లెవెల్ దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే ఇవాళ డేలో అండ్ ప్రీవియస్లీ డేలోస్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది అరౌండ్ 46,450 ఆర్ 46,500 లెవెల్ దగ్గర. దీని కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే చాపీగానే ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేయండి మధ్యలో ఉంటే. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇవాళ 9:15 క్యాండిల్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ అనేది అగైన్ ఏదైతే 9:15 క్యాండిల్ లో ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది ఇక్కడ కూడా చాలా. అండ్ ఇక్కడ కంప్లీట్లీ మళ్ళీ మార్కెట్ అనేది ఈ ఒక హైస్ అండ్ లోస్, డే హై అండ్ డే లో మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ జోన్ ఉండే ఇవాళ కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీలోనైతే అండ్ ఫిన్ నిఫ్టీలోనైతే. సో లెస్ ట్రేడ్స్ చేయండి అండ్ తక్కువ ట్రేడ్స్ చేయండి. ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ ఈ వీక్లో మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో తక్కువ క్వాంటిటీలో మాత్రం ట్రేడ్స్ ప్లాన్ చేయండి. అండ్ 46,450 బిలో మార్కెట్ ఉందనుకోండి, ఇక్కడ 46,300 కూడా ఒక సపోర్ట్ జోన్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దీని కిందికి వచ్చింది అనుకోండి, షార్టర్ టైం ఫ్రేమ్ అంటే 5 minutes టైం ఫ్రేమ్ కానీ 3 minutes టైం ఫ్రేమ్లోనే ఎంట్రీ దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు ఎగ్జిట్ కూడా అదే టైం ఫ్రేమ్లో ఎగ్జిట్ చేసేసుకోండి. అండ్ 46,300 బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేయండి. మళ్ళీ మీకు ఒక
300 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 46,000 లెవెల్ వరకు. ఇక్కడ మనకి 46,300 కింద మార్కెట్ ఉన్నట్టయితే అప్పుడు 46,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఒక 300 పాయింట్స్ క్యాప్చర్ చేసే స్పేస్ ఉంటుంది. సో అప్పుడు మీరు 46,000 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు 46,300 కింద ఉంటే. అండ్ అప్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 46,800 అండ్ 47,000 లెవెల్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ చార్ట్ కూడా పెట్టుకుంటాను 15 minutes టైం ఫ్రేమ్. సో నిఫ్టీ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్టయితే నిఫ్టీ స్టిల్ ఏదైతే బుల్లిష్ మూవ్ జరిగిందో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ జరిగిందో, దాని తర్వాత మార్కెట్ ఇది ఒక రిట్రేస్మెంట్ కిందే తీసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. అరౌండ్ 22,000 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయడానికి వస్తుంది. సో అప్పుడు వచ్చేసి 21,920 అండ్ 21,850 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 22,000 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఓకేనా, అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది అనుకోండి అట్లీస్ట్ ఇవాళ డే హై ఏదైతే ఉందో ఆ హై బ్రేక్ అయితే 22,200 అబోవ్ మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో మన ఆల్ టైమ్ హైస్ టార్గెట్ అండ్ ఇది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ హై ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి యాజ్ ఆఫ్ నో అయితే రెసిస్టెన్సే కనిపిస్తుంది నాకు 22,200 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 58,873 యాడ్ అయింది. అండ్ అదేవిధంగా 22,300 అండ్ 22,400 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో చూస్తే 22,000 లెవెల్ దగ్గర అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సపోర్ట్స్ అనేది వీక్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ ఇంకా డౌన్ సైడ్ 21,900 లెవెల్ దగ్గర 26,562 అంటే 22,000 లెవెల్ దగ్గర అన్వైండ్ అయ్యి 21,900 లెవెల్ దగ్గర యాడ్ అయింది. కాబట్టి సో మార్కెట్లో 21,900 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 42,000 అండ్ 40,000 ఇక్కడ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఇక్కడ ఎక్కువగా యాడ్ అయింది అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మార్కెట్ మేబీ 21,900 వైపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు నిఫ్టీ డేటా ప్రకారం. ఓకేనా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డేటా పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా వచ్చేసి మనకి 46,500 లెవెల్ అండ్ 46,700 లెవెల్ ఈ లెవెల్స్ దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ అదే 46,500 లెవెల్ దగ్గర చూసినట్టయితే కొద్దిగా తక్కువ కనిపిస్తుంది 39,530 అండ్ 46,600 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ 41,000 అండ్ 49,962 అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇంపార్టెంట్ లెవెల్ 46,600 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. బట్ ఇక్కడ చూసినా సరే మనకి కొద్దిగా రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. అండ్ 46,800 అండ్ 47,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 46,500 సపోర్ట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్ 46,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయి అనేది గ్లోబల్ మార్కెట్స్ పెడతాను ఇక్కడ. సో గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి అండ్ డౌ జోన్స్ కూడా నెగిటివ్లో ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ మన ఏషియన్ మార్కెట్స్ ఒకటి పాజిటివ్ షో చేస్తుంది అండ్ జపాన్ మార్కెట్స్ మనకి పాజిటివ్ షో చేస్తున్నాయి. హ్యాండ్సాంగ్ నెగిటివ్లోనే ఉంది. చైనా మార్కెట్ మనకి నెగిటివ్లోనే కనిపిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా ఓపెన్ అయిన తర్వాత బిహేవియర్ అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే యాక్టివ్గా ఉంటాను. సో ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. ఇవాళ మిడ్ క్యాప్ అయితే మంచి హెల్ప్ చేసింది అనుకుంటున్నాను నా అనాలిసిస్. ఇక క్లియర్లీ చెప్పాను మిడ్ క్యాప్ వచ్చేసి 11,000 లెవెల్ అప్ సైడ్లో టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి 1131కి. సో మిడ్ క్యాప్ ఓవరాల్గా 11,000 లెవెల్స్కి టచ్ చేసింది. దానిపైన పైకి కూడా మార్కెట్ అనేది వెళ్ళింది. సో చాలా వరకు ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్ ప్రాఫిట్స్ బుక్ చేశారు అండ్ షేర్ కూడా చేశారు. చాలా మెంబర్స్ కూడా షేర్ చేశారు. సో వాళ్ళందరికీ అయితే కంగ్రాట్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకా కూడా జాయిన్ అవ్వకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి జాయిన్ అయ్యండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.